Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆ పొగడ్తలు లోకేష్ను ముంచేయనున్నాయా? విమర్శ మేల్కొలుపు వంటిది, ప్రశంస లేదా పొగడ్త నిద్రపుచ్చడం లాంటిది. అందుకే తల్లిదండ్రులు ఎప్పుడూ బిడ్డల్ని నేరుగా ప్రశంసించరు. తమ బిడ్డలు ఘనత సాధిస్తే, లోకం ప్రశంసిస్తే తల్లిదండ్రులు మనసులోనే సంతోషిస్తారు. విపరీత పొగడ్తలు మనిషిని చెడగొడతాయి. ప్రస్తుతం మంత్రి, టీడీపీ భవిష్యత్ రథసారథి నారా లోకేష్ పొగడ్త అనే ప్రమాదం నీడలో రాజకీయ ప్రస్థానం సాగిస్తున్నారు. పొగడ్తలనే బలహీనతకు గురి కావడం, డ్రగ్స్కు బానిస కావడం ఒకటే. సహజంగా సినిమా వాళ్లలో ఈ బలహీనత ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎక్కువగా డ్రగ్స్కు బానిస అయిన వాళ్లలో సినీ పారిశ్రామికులే ఉంటారు. దీనికి కారణం సక్సెస్లో సాగుతున్నంతకాలం ఆహా ఓహో అని ఆకాశమే హద్దుగా ప్రశంసలు పొందుతూ ఉంటారు. ఒక్కసారి కింద పడిన తరువాత వాళ్ళనెవరూ పట్టించుకోరు. ఇదే వాళ్లలో తీవ్ర ఒత్తిడికి గురిచేసి దాని నుంచి బయటపడేందుకు డ్రగ్స్ అనే శాశ్వత ఊబిలోకి దిగిపోతారు. ప్రమాదంలో పడ్డామని తెలుసుకునే లోపే ఇక కోలుకోలేని స్థితికి జారుకుని ఉంటారు. రాజకీయాలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఎక్కువ తక్కువ అనే తేడా తప్ప మిగిలిన విషయాల్లో సేమ్ టు సేమ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఇప్పుడు అత్యంత శక్తిమంతుడు ఎవరంటే నారా లోకేష్. ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాజకీయ వారసుడు కావడమే ఇందుకు కారణం. నారా లోకేష్ రాజకీయాలలో అడుగుపెట్టే నాటికి ఎవరికి ఆయనపై పెద్దగా అంచనాలు లేవు. అయితే నెమ్మదిగా రాటుదేలుతున్నారు. యువగళం పాదయాత్ర ఆయన రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పింది. కుప్పం నుంచి చేపట్టిన సుదీర్ఘ పాదయాత్ర నాడు వైసీపీ ప్రభుత్వం అవలంబించిన అప్రజాస్వామిక విధానాలు యువ నాయకుడి క్రేజ్ను మరింత పెంచాయి. కూటమి అధికారంలోకి రావడానికి లోకేష్ పాదయాత్రే కారణమనే నినాదం ఇటీవల కాలంలో క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం మహానాడు నేపథ్యంలో లోకేష్కు పార్టీ పగ్గాలు అప్పగించాలనే డిమాండ్స్ టీడీపీ వర్గాల నుంచి వెల్లువెత్తుతున్నాయి. లోకేష్కు పార్టీ పరంగా పట్టాభిషేకం చేయడం అంటే ఆ తర్వాత మజిలీస్ సీఎం అభ్యర్థిగా తెరపైకి తేవడమే. ఈ క్రమంలో లోకేష్ గుడ్ లుక్స్లో పడేందుకు ఆయనకు చిడతలు కొట్టే బ్యాచ్ యాక్టివ్గా పనిచేస్తోంది. లోకేష్ అడుగు వేస్తే మాస్, మాట్లాడితే క్లాస్, మనిషి స్మార్ట్ అంటూ ఏవేవో ప్రశంసలు. మరీ ముఖ్యంగా మహానాడులో కూడా లోకేష్ను ప్రశంసించడం ద్వారా ఆయన్ను ప్రసన్నం చేసుకోవాలనే నాయకులు తహతహలాడుతున్నారు. వీళ్లల్లో చాలా పెద్ద వయస్కులు కూడా ఉండడం గమనార్హం. బహుశా మహానాడులో లోకేష్ కూడా సిగ్గుపడేంతగా పొగడతలతో ముంచెత్తుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. వీటితో జీవితంలో అన్నీ సాధించేస్తాననే అహంభావాన్ని తనలో చొరబడకుండా లోకేష్ జాగ్రత్తలు తీసుకోవాలి. విమర్శకు మించిన మిత్రుడు, ప్రశంసకు మించిన శత్రువు లేరని లోకేష్ గ్రహించి ముందడుగు వేస్తేనే భవిష్యత్. మరీ ముఖ్యంగా పొగడ్తలన్నీ తన అధికారానికి తప్ప వ్యక్తిగతంగా తనకు కాదని లోకేష్ గుర్తిస్తే ఆయనకు తిరుగు ఉండదు. వేటిని ఎలా తీసుకోవాలనేది లోకేష్ వివేకంపై ఆధారపడి ఉంటుంది.